ప్రభుత్వం నుంచి జనాల చేతుల్లోకి, అక్కడి నుంచి మార్కెట్ కి, ట్యాక్సుల ద్వారా ప్రభుత్వానికి ఇలా డబ్బు తిరుగుతూ ఉండాలి. అప్పుడే హడావిడి ఉంటుంది. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో జనాలకు డబ్బులు ఇచ్చినా అవి వచ్చి చేరేవి మార్కెట్లోకి అని చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు అన్నది పక్కన పెడితే జనాల చేతుల్లో మాత్రం డబ్బులు గలగలలాడేవి. ప్రతి నెల ఏదో పేరు చెప్పి జనాల ఖాతాలో డబ్బులు వేయడం అన్నది తన హాబీ అన్నట్లు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సరే, డబ్బులు వేయడంతో పాటు రోడ్లు కూడా వేయాలి అన్నది మర్చిపోయారు. దాంతో జగన్ ని జనం మర్చిపోయారు. అదంతా వేరే సంగతి. ప్రతి ఏటా జనవరిలో అమ్మ ఒడి అంటూ స్కూల్ ఫీజుల కోసం ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది. సరిగ్గా పండగ టైం, మొత్తం బట్టల షాపులు అన్ని కలకలలాడేవి. సినిమాలకు జనం బారులు తీరేవారు. కానీ ఈసారి ఆ సందడి కాస్త తక్కువే ఉంది. కూటమి ప్రభుత్వం అమ్మ ఒడిని వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. ఈసారి పండుగ కలను అమ్మ ఒడి లేకపోవడం అన్నది దెబ్బతీసిందని ఆంధ్రాలో తెలుగుదేశం జనాలు కూడా అంగీకరించే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. బాహటంగా మాట్లాడకపోయినా జనం దగ్గర డబ్బులు లేవు. రోడ్లు వేస్తున్నారు తప్ప మరో విధంగా జనానికి డబ్బులు చేరడం లేదు. అందుకే ఈ సంక్రాంతికి బట్టల బిజినెస్ అంతగా నడవలేదని అంటున్నారు. అలాగే సినిమాల దగ్గర కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. వచ్చే ఏడాది అమ్మ ఒడి ఏదో పేరుతో ఇవ్వవచ్చు. కానీ ఏది ఏమైనా కూటమి ప్రభుత్వ విధానాలు వేరు, అభివృద్ధి వేరు. ఈ రెండు సింక్ కావాలంటే ప్రభుత్వం దగ్గర ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఉండాలి. అలాంటి పరిస్థితి సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. ఏపీలో రియల్ ఎస్టేట్ పరుగులు పెట్టడం లేదు. రిజిస్ట్రేషన్లు ఏమంతా జోరుగా కూడా సాగడం లేదు. ప్రభుత్వం ఇక్కడ ఇది వస్తుంది, అక్కడ అది వస్తుందని నిత్యం ఎంత ఊదరగొడుతున్నా అమ్మకాలు మాత్రం కనిపించడం లేదు. దీనికి కారణం ఇంకా ప్రభుత్వం మీద నమ్మకం కుదరడం లేదు. ఇలాంటి వార్తలు 2014 నుంచి 2019 మధ్యలో చాలా వచ్చాయి. కానీ ఏవి ముందుకు సాగలేదు. అందుకే మార్కెట్ మందకొడిగా ఉంది.